దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు నీట్ యూజీ పునః పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు నిర్వహిస్తారు. మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు, అక్రమాల కారణంగా రద్దయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జరగబోయే రీ ఎగ్జామ్ కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షను పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. నీట్ రీ ఎగ్జామ్ కోసం NTA పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రశ్నాపత్రాల భద్రతకు సంబంధించి 7 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తోంది. ప్రశ్నాపత్రాలను ఆర్మీ హెలికాప్టర్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఢిల్లీ నుండి మదురైకి విమానంలో, ఆపై మదురై నుండి తిరునల్వేలికి ఆర్మీ హెలికాప్టర్లో ప్రశ్నాపత్రాలను తరలిస్తారు. దీనివల్ల ప్రశ్నాపత్రాలు సకాలంలో పూర్తి భద్రతతో పరీక్షా కేంద్రాలకు చేరతాయని NTA అధికారులు చెబుతున్నారు. అంతేకాదు పరీక్షా సామాగ్రికి GPS ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రశ్న పత్రాలు ఎక్కడున్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. పరీక్షా కేంద్రాల్లో CCTV నిఘా, తప్పనిసరిగా తనిఖీలు, ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ వంటి కఠినమైన చర్యలు అమలవుతున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం 2 లక్షలకు పైగా సిబ్బందిని మోహరించారు. పరీక్షా సమయాన్ని కూడా 15 నిమిషాలు పెంచారు. ఇప్పుడు మొత్తం 3 గంటల 15 నిమిషాలు, అంటే 195 నిమిషాల పరీక్ష ఉంటుంది. నీట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ ను తాత్కాలికంగా నిషేధించారు. ఈ నిషేధం జూన్ 16 నుండి జూన్ 22, 2026 వరకు అమల్లో ఉంటుంది. IT చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం NTA సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫేక్ వార్తలు, పేపర్ లీకులకు సంబంధించిన తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఢిల్లీ హైకోర్టు కూడా జూన్ 19న టెలిగ్రామ్ నిషేధాన్ని సమర్థించింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అనే చెప్పాలి. విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత సీరియస్ గా ఉందో ఈ చర్య తెలియజేస్తోంది. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాలు అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ స్పందన, న్యాయస్థానాల తీర్పులు ఈ పరీక్ష పారదర్శకతకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన తాజా పరిణామాలను పరిశీలిస్తే భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థులలో కొంత ఆందోళన కనిపిస్తోంది. పేపర్ లీక్ భయాలు ఇంకా వారిని వెంటాడుతున్నాయి. అయితే NTA అధికారులు మాత్రం ఈసారి ఎటువంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పదే చెబుతున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ప్రశ్నాపత్రాలు సకాలంలో చేరవేయడానికి సైనిక హెలికాప్టర్లను ఉపయోగించడం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేస్తోంది. స్థానిక స్థాయిలో కూడా పోలీసు బందోబస్తు పెంచారు. పరీక్షా కేంద్రాల వద్ద జవాన్లను మోహరించారు. ఈ కఠిన నిబంధనల వల్ల పరీక్ష సజావుగా సాగుతుందని, నిజమైన అర్హత ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. తదుపరి ఏం జరుగుతుందో, పరీక్ష ఎలా జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితిలో విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా తమ పరీక్షపై దృష్టి పెట్టాలని కోరారు. టెలిగ్రామ్ నిషేధం వంటి చర్యలు అసలు పేపర్ లీక్ కాకుండా నిరోధించడంలో
సహాయపడతాయి. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవడం, అన్ని నిబంధనలను పాటించడం, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా ఉండటం వంటివి విద్యార్థులు తప్పకుండా పాటించాలి. ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాలకు జాగ్రత్తగా చదివి వాటిని అనుసరించాలి. ఈ పరీక్ష కేవలం వైద్య విద్యలో ప్రవేశం కోసమే కాదు, దేశ భవిష్యత్తును రూపొందించే వైద్యులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా. కాబట్టి అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడం చాలా అవసరం. నీట్ పరీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, నీట్ యూజీ రీ ఎగ్జామ్ కి సంబంధించి ఇంకా అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? సంగీత, మనం ఇక్కడ చూసుకుంటే గనక నీట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడైతే మే 3వ తారీఖున జరిగిందో ఆ పరీక్ష యొక్క ప్రశ్న పత్రాలు అయితే రాజస్థాన్ కేంద్రంగా లీక్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏదైతే ఈ కేసులో ఉన్న నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పరిణామంలోనైతే కూడా మనకి విద్యార్థులకి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ అనేది కూడా ఈ నెల 21న అయితే కూడా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ నీట్ ఎగ్జామ్ కి సంబంధించేసి మనకి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎన్టీఏ అధికారులు ఉన్నారైతే ఈసారి కూడా పక్కగా కొన్ని చర్యలను అయితే తీసుకోవడం కూడా జరిగింది. ఏవైతే నీట్ పేపర్స్ ఉన్నాయో ఆ నీట్ పేపర్స్ ని కూడా 7 అంచెల భద్రత మధ్యన కూడా వాటిని మనకి పరీక్షా కేంద్రాలకి అయితే కూడా తరలించడం, అదేవిధంగా ఏవైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో వాటికి GPS ట్రాకర్స్ ని పెట్టడం కూడా, ఇలా కొన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కూడా జూన్ 16వ తారీఖు నుంచి కూడా 22వ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సర్వీసులను అయితే కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఏ విధమైనటువంటి పేపర్ లీకేజ్ కానీ ఎటువంటి అవాంఛిత ఘటనలకు కానీ తావివ్వకుండా ఉండడం కోసం మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 69A యాక్ట్ కింద కూడా మనకి ఈ టెలిగ్రామ్ యాప్ అయితే కూడా మనకి ఏంటంటారు కొంచెం వరకు అయితే కూడా అంటే టెంపరీగా కూడా వాటిని నిషేధించడం కూడా జరిగింది. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక నీట్ పరీక్షా కేంద్రాలకి ఈసారి అయితే కూడా నీట్ ఎగ్జామ్ సాధారణంగా అయితే కూడా 3 గంటలు ఉండేటువంటి పరీక్షా సమయాన్ని కూడా 3.25 గంటలు అంటే 195 నిమిషాలు పరీక్షా సమయాన్ని కూడా పెంచడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పరీక్షా కేంద్రానికి 1 గంట ముందే అక్కడికి హాజరవ్వాలి. అదే విధంగా మనకి ఎన్టీఏ వాళ్ళు పెట్టినటువంటి నిబంధనల ప్రకారం మనకి వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నియమాలన్నింటినీ పాటించాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ని కూడా మనకి లోపలికి ఎలో చేయరు. అండ్ అదే విధంగా కూడా పూర్తి స్థాయి నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నీట్ పరీక్షకు సంబంధించి పూర్తి తనిఖీలు నిర్వహించడం కోసం 2 లక్షల మందికి పైగా సిబ్బందిని కూడా ఇక్కడ మనకి ఎన్టీఏ వాళ్ళు వినియోగించడం కూడా ఇక్కడ గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ కీర్తి, థ్యాంక్ యూ. నీట్ పునః పరీక్ష పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించేందుకు ఎన్టీఏ ప్రభుత్వ యంత్రాంగం సర్వశక్తులా ఓడుతున్నాయి. టెలిగ్రామ్ నిషేధం నుండి ఆర్మీ హెలికాప్టర్ల వినియోగం వరకు ప్రతి చర్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి. రేపు జరిగే ఈ పరీక్ష సజావుగా సాగేందుకు ఇండియన్ ఆర్మీ పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది.